జెడ్4 న్యూస్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జెడ్4 న్యూస్. ఈరోజు మల్లన్న సాగర్ తెలంగాణలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయితే దాంట్లో మల్లన్న సాగర్ ఒక గుండెకాయ. గుండె ఏ రకంగా అయితే అన్ని శరీర భాగాలకు రక్తాన్ని పంపిచేస్తుందో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తంకి పంపింగ్ చేసే ఒక ప్రాజెక్టు. 50 TMCలతోటి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఏర్పాటైన మల్లన్న సాగర్ ఇక్కడి రైతులు భూములు కోల్పోతే వారి త్యాగాల మీద నిర్మించబడ్డ ప్రాజెక్టు మల్లన్న సాగర్. కానీ సిద్దిపేట జిల్లాకు సంబంధించి కావచ్చు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, రైతులకు ఆ ఫలాలు అందడం లేవు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, సబ్సిడరీ కెనాల్స్ నిర్మించకపోవడం వల్ల ఆ వాటర్ అనేది రైతుల పొలాల దాకా చేరకపోవడం, గ్రామాల్లో చెరువుల దాకా చేరకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల పోరాటాలు చేసిండ్రు. ఇక్కడ రైతులను సమకూర్చుకొని ధర్నాలు చేయడం జరిగింది, మాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితే ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. ఈ మధ్యనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి 250 కోట్లు, దాదాపు 250 కోట్లు ఈ నిధులు ఇస్తే ఇక్కడ సబ్సిడరీ కెనాల్స్ అన్నిటి నిర్మాణం అయితే దుబ్బాక మేం త్యాగాలు చేస్తే ఏర్పడ్డ మల్లన్న సాగర్ వల్ల ఆ ఫలాలు మా దుబ్బాక నియోజకవర్గంలో రైతులు, మా మారుమూల ప్రాంతం, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రాంతం, ఇక్కడ రైతులు బతుకుతారు అని చెప్పేసి ఉద్దేశంతో రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెడుతుంది. ఈ అంశం గురించి మనకు మాట్లాడడానికి జీడిపల్లి రామరెడ్డి గారు, అక్కడి తొగుట మండల వాస్తవ్యులు రావడం జరిగింది. వెల్కమ్ రామన్న, రండి. నమస్తే. జీడిపల్లి రామరెడ్డి గారు వీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. అలాగే వీరి నివాసం కూడా వెంకటాపూర్ తొగుట మండలం మల్లన్న సాగర్ కట్ట కానుకొనే వీరి నివాసం ఉంటుంది. వీరి కుటుంబం కూడా అక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇప్పుడు రామన్న ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తొగుట మండలానికి అధ్యక్షులుగా ఉన్నారు. చెప్పండి రామన్న, అసలు మల్లన్న సాగర్ పరిస్థితి ఏంది, ఆ కాలువల పరిస్థితి ఏంది, అసలు జరుగుతున్న అన్యాయం ఏంది? వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో సాగునీరు అనేది సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. సాగునీరు లేక కరువు కాటకాలతోటి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కావడం, వలసలు పోవడం అనేది మనము చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలతోటి మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, ఈ వీటి కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందని కూడా చెప్పడం జరిగింది. ఈ సాగునీరు ఆంధ్రాలోనేమో కాళ్ళ డమ్మిడితే నీళ్ళు వస్తున్నాయి, తెలంగాణలోనేమో బోర్లు వేసుకొని మోటార్ పిడి చేసుకొని బోల్రా పడిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దాని పర్యావసరంగా నష్టం జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మన తెలంగాణలో మన సాగునీరు, గోదావరి నీళ్ళు ఏదైతే సముద్రంలో గోదావరి నీళ్ళను అడ్డుకట్ట వేసి నీళ్ళు తీసుకొచ్చి, ఎత్తుపత్ర నీళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామని చెప్పారు. కేసీఆర్ గారు చాలా ఎన్నికల హామీలు చెప్పాడు. కాలడ్డం పెడితే గోదావరి నీళ్ళు ఇప్పిస్తా అని చెప్పి కూడా మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మల్లన్న సాగర్కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ మల్లన్న సాగర్ అనేది ఒక త్యాగాల చరిత్ర. మన మల్లన్న సాగర్ నిర్మాణం అనేది మా తొగుట మండలం, కొండపాక మండలం నుంచి ఒక 12 గ్రామాలు ఈ ముంపుకు గురైనవి. కేసీఆర్ గారు అక్కడ 50 TMCల నేను పరిధితోటి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణకు గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలనేది కేసీఆర్ గారి కళ. ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం. వాస్తవానికి ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు ప్రజలకు కూడా గజ్వేల్ పరిధిలో ఓ అండర్ కాలనీ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇచ్చేకాడికి ఇచ్చుకుంటే ఎంతో కొంత సాయం చేశారు కేసీఆర్ గారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎన్నో కుట్రలు చేసిర్రు, ఎన్నో కేసులు వేసిర్రు, అడుగున ప్రయత్నం చేసిర్రు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ముందుకు సాగి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి 2 సంవత్సరాల్లో కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్కు నీళ్ళు తీసుకొచ్చిర్రు. నీళ్లు అక్కడ తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారి హయాంలోనే ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే తర్వాత ఈసారి కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తాం కావచ్చు, ఈ కాలువ కూడా పూర్తి చేసి ప్రతి చెరువు కుంటలకు ప్రతి ఎకరానికి సాగునీరు అందిద్దామని చెప్పి ఆ కేసీఆర్ గారు, మన మాజీ మంత్రి హరీష్ రావు గారు, మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనుకోవడం జరిగింది. అయితే విచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత వారైనా సరే ఇప్పుడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లేక ఉన్నటువంటి ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ నీళ్ళని తీసుకెళ్లి పంట చెరువు కుంటలకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ మల్లన్న సాగర్ ప్రాంతం మన తొగుట మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది.
దానివల్ల మా తొగుటలో కొన్ని చాలా గ్రామాలు ముంపు గురైనాయి. తర్వాత రోడ్డు దెబ్బతిన్నాయి. ఇక్కడ మట్టి తరలించిన రోడ్డు కూడా దెబ్బతిన్నాయి. చాలా ఇబ్బందులు పాలైనాం. కానీ ఈరోజు తొగుట మండలంలో కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందడం లేదు. చాలా కొన్ని చెరువుగుడలు మాత్రం నీళ్ళు వస్తున్నాయి. చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. చిన్న కాలువలు నిర్మించడానికే కష్టమవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు. మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త రావారెడ్డి గారు గెలవగానే విజయం సాధించగానే నెల రోజుల్లోనే సిద్దిపేటలో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు చేసిండు. ఈ మల్లన్న సాగర్ సంబంధించి, ఈ కొండపోచమ్మ సాగర్ సంబంధించి ఈ ప్రధాన కాలువలు ఉప్పరిపల్లి కాలువ, శంకరంపేట కాలువ, రామాయంపేట కాలువ, తర్వాత మల్లన్న సాగర్ నుంచి వెళ్ళే దుబ్బాక సిద్దిపేట సిరిసిల్ల ప్రధాన కాలువకు సంబంధించినటువంటి ఎక్కడైతే మనకు ఉపకాలువలు నిర్మించాలి, ప్రతి చెరువు ప్రతి గ్రామం నుంచి చెరువు కుండలోకి నీళ్ళు అందించాలి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి. ఎక్కడ ఏ సమస్య ఉంది, భూసేకరణ ఎంతవరకు వచ్చింది, ఎవరైనా కోర్టులోకి వెళ్ళిరా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, రైతుల నుంచి వివాదాలు ఏమున్నాయి అని చెప్పి ఇవన్నిటి గురించి సమీక్ష చేసిర్రు. కానీ ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా వివరించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివరించడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడిండు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకునే సందర్భం లేదు. ఈ యాసంగిలో భూగర్భ జలాలు చిరించిపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. తలాపున గోదావరి నీళ్ళు ఉన్నప్పటికీ కూడా పంట పొలాలు పారించే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కూడా మన ప్రభాకర్ గారు మాట్లాడారు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసి మా దుబ్బాక నియోజకవర్గం కరువు కాటకాలకు నిలమైన ప్రాంతం, మేము త్యాగం చేసినాం, మా గ్రామాలు పోయినాయి, మాకు నీళ్ళు వస్తలేవు, ఒక 200 కోట్లు కేటాయించి ఈ ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయాలని కూడా వేడుకోవడం జరిగింది. ఇప్పటికీ వారు స్పందించడం లేదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మల్లన్న సాగర్ మొత్తం బాధితులు అన్యాయం అయిపోయింది, వారికి మొత్తం ఆదుకోవాలి, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి చాలా విమర్శలు చేశారు. సరే, కేసీఆర్ గారు ఒక 50%, 60%, 80% సహాయం చేయొచ్చు, పట్టించుకోవచ్చు. కానీ మీరేం చేశారు? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వారికి ఏమైనా సాయం చేసే ప్రయత్నం ఉంది? ఇంతవరకు కూడా ఈ మల్లన్న సాగర్ బాధిత గ్రామాలకు రూపాయి కూడా సాయం చేయలేదు. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ త్యాగం అనేది నేడు వృధా అయిపోతుంది. వారు త్యాగం చేసినందుకు ఆ నీళ్ళన్న వచ్చి ప్రతి చెరువుకుండా నీళ్ళు వచ్చినప్పుడు మేలు జరుగుతుంది. ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకు మీరు పేరు రైతు రాజ్యం అది ప్రజాపాలన అని చెప్తున్నారు, కానీ రైతుల కోసం చేసింది ఏముంది? మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 2021లో నీళ్ళు వస్తలేవు, నీళ్ళు కావాలని చెప్తే ఒక్క ఫోన్ చేసి నీళ్ళు విడుదల చేసేది. ఈరోజు పంట పొలాలు ఎండిపోతులు కూడా నీళ్ళు చక్కగా విడుదల చేస్తలేరు. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజల కోసం చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తికి ఇప్పటికైనా స్పందించాలి. ఈ ఉపకాలను పూర్తి చేయాలి. ఉపకాలను పూర్తి చేస్తే 200 కోట్లు కేటాయిస్తే ఇది పూర్తి అయిపోతుంది. 7,500 కోట్లతోటి కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు కట్టింది, ఉపకాల నిర్మాణం చేసింది. మీరు 200 కోట్లు కేటాయించి మీరు చిన్నగా కాలువలు పూర్తి చేస్తే ప్రతి చెరువు కూడా నీళ్ళు వస్తాయి, కరువు అనేది ఉండదు, సస్యశ్యామలం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి కోరుతున్నాం.